ఉన్నాను. నువ్వేం పీకుతావు పీకరా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో వచ్చి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎందుకంటే నేను ఈ వీడియోలో టెక్స్ట్ యానిమేషన్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్పాను. సో దీంతో పాటు నేను ఫోటో కూడా యానిమేషన్ ఎలా యాడ్ చేసుకోవాలనే దాని గురించి నేను ఈ వీడియోలో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు కొత్తగా బ్రాడ్కాస్ట్ ఛానల్ అయితే వచ్చింది. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎలిట్ మోషన్ నాకు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు టెక్స్ట్ ప్రీసెట్ ఇస్తాను. సో నేను ఇచ్చిన టెక్స్ట్ ప్రీసెట్ అయితే మీ యొక్క ఎలిట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. మనకి టెక్స్ట్ ప్రీసెట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేను సాంగ్ యాడ్ చేశాను అండ్ ఇక్కడ 3 బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడైతే మనం లిరిక్స్కి అయితే యానిమేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే లిరిక్స్ లేయర్ని ట్యాప్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. వివాల్ ఫాంట్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ మోషన్కి సంబంధించిన చాలా రకాల ఫాంట్స్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో లేదు నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి అయితే వచ్చేసుకోండి. ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. పైన సెర్చ్ బార్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోండి. సో అదైతే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేంజ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు స్టార్ట్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టార్ట్ వచ్చేసి ఎండింగ్ పాయింట్ దగ్గర 100% తీసుకోవాలి. 100% తీసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లెటర్ని క్లిక్ చేసుకొని వర్డ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ లేయర్ ఉంది కదా, సో కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆల్ఫా ఉంది కదా, సో -1.000 చేసుకోండి. -1.000. సో దీన్ని అయితే ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకొని పైన సెర్చ్ బార్లో ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఒక ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోవాలి. సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 10% చేసుకోండి. మ్యాగ్నిట్యూడ్ 10% చేసుకోవాలి. సో ఈ విధంగా 10% చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్పీడ్ ఆప్షన్లోకి వచ్చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇప్పుడు ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర సో 5.00 చేసుకోండి. 5.00. అండ్ ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. పైన సెర్చ్ బార్లో మీరు స్ట్రిప్ ఎఫెక్ట్ అని ఒకటి సెర్చ్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రిప్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. కౌంట్ వచ్చేసి 0.5% చేసుకోవాలి. ఇప్పుడు పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను రెడ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ అయితే ఓపెన్ చేసుకోండి ఒకసారి. అండ్ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని సో యాడ్ చేసిన ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం పక్కన ఉన్న లేయర్కి అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఎఫెక్ట్ని ఈ విధంగా. సో ఇక్కడ లేయర్ ఆప్షన్ని ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. సో పక్కన ఉన్న లేయర్స్కి అయితే పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. చాలా సింపుల్గా అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్స్కి అయితే మనం యానిమేషన్ అయితే యాడ్ చేసాం కదా, టెక్స్ట్ యానిమేషన్. అండ్ ఇప్పుడైతే ఫోటోస్కి అయితే ఫోటో యాడ్ చేసుకుని వాటికి కూడా యానిమేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీడియా ఆప్షన్లోకి వచ్చేసుకోండి. సో మీరు ఎవరి ఫోటో మీద వీడియో క్రియేట్ చేస్తున్నారో సో వాళ్ళ దగ్గర ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకుని యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. పైన సెర్చ్ బార్లో మీరు టైల్స్ ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోండి. నేనైతే సెర్చ్ చేశాను. సో దాన్ని అయితే ఓపెన్ చేసుకుని మిర్రర్ ఆప్షన్ అయితే ఆఫ్ ఉంటుంది. సో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి మిర్రర్. సో దీన్ని అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్లోజ్ అయితే చేసుకోవాలి. సో మళ్ళీ దీన్ని అయితే యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ బ్లర్ ఆప్షన్ ఉంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్షనల్ బ్లర్ ఉంది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో డైరెక్షనల్ బ్లర్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్షనల్ బ్లర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో స్ట్రెంత్ వచ్చేసి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అండ్ ఇప్పుడు ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్ట్రెంత్లో స్టార్టింగ్లో 0.15% ఉంది కదా, సో దాన్ని అలానే వచ్చేసుకొని అండ్ ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర 0.00 వచ్చేసుకోండి ఈ విధంగా. అండ్ దీనికి కూడా బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకోండి ఈ విధంగా. ఫోటోని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు. సో కట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మోన్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని జూమ్ ఆప్షన్లోకి వచ్చేసుకొని సో ఈ విధంగా ఫుల్గా అయితే జూమ్ చేసుకోండి. కొంచెం పెద్దగా అయితే జూమ్ చేసుకోవాలి ఫోటోని. సో జూమ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ
మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్. ఈ ఫోటో ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర అయితే చూసుకోండి. సో దీన్ని అయితే లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేసుకోండి ఈ ఫోటోని. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేసుకోవాలి. అండ్ మనకి ఫోటో ఈ విధంగా అయితే రివీల్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో అక్కడికి వచ్చేసుకొని సో రైట్ సైడ్కి కొంచెం జరుపుకోండి. ఈ విధంగా కొంచెం కొద్దిగా ముందుకైతే జరుపుకోవాలి రైట్ సైడ్కి. సో మనకి ఫోటో అనేది ఈ విధంగా చిన్నగా ముందుకైతే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు అయితే ఫస్ట్ ఫోటోకి అయితే మనం యానిమేషన్ అయితే యాడ్ చేసాం కదా. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే చూసుకోండి. సో మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి, మళ్ళీ అదే ఎఫెక్ట్ని. సో దీన్ని కూడా సేమ్ అదే విధంగా టెక్స్ట్కి అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసాము. సో దీన్ని కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని 10% అయితే చేసుకొని అండ్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే స్పీడ్ ఆప్షన్లోకి వచ్చేసుకొని ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇప్పుడు ఈ ఫోటో లేయర్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ స్పీడ్ వచ్చేసి 5.00 చేసుకోవాలి. సో మనకి ఇక్కడ కూడా మనకి షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. షేక్ అయితే మనం ఇక్కడ ఫోటో కూడా మనకి షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో మనకి ఫస్ట్ ఫోటో అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇంకొక ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసాం కదా ఎఫెక్ట్, సో దాన్ని అయితే కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ తీసుకుంటే మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఈ ఫోటోని కూడా బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. సో కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మిగతా పార్ట్ అయితే డిలీట్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ ఫోటోని ఓపెన్ చేసుకోండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకోవాలి. అండ్ ఈ ఫోటోని కూడా ఫస్ట్ అయితే ఈ ఫోటోని అయితే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని జూమ్ ఆప్షన్లోకి వచ్చేసుకొని సో ఈ ఫోటోని కూడా ఫుల్గా అయితే జూమ్ చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా ఫుల్గా జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఈ ఫోటోకి కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఫోటోకి అయితే మనం లెఫ్ట్ సైడ్కి అయితే జరుపుకున్నాం కదా, ఈ ఫోటోకి అయితే రైట్ సైడ్కి అయితే జరుపుకోవాలి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకొని ఈ ఫోటోని అయితే రైట్ సైడ్కి అయితే జరుపుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా జరుపుకోండి. సో ఈ విధంగా జరుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. సో దీన్ని అయితే లెఫ్ట్ సైడ్కి కొంచెం ముందుకైతే మూవ్ చేసుకోండి ఈ విధంగా. సో మనకి ఇక్కడ కూడా యానిమేషన్ అయితే చాలా సింపుల్గా అయితే క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు ఇంకొక ఫోటో అయితే ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు లాస్ట్లో ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఈ ఫోటో అయితే సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంతవరకు అయితే ఉంది. సో నేను ఇంతవరకు అయితే కట్ చేస్తున్నాను. సో దీన్ని కూడా ఫస్ట్ అయితే మీరు ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఫోటోకి. అండ్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని సో దీన్ని కూడా జూమ్ చేసుకోండి. ఇంతవరకు కొంచెం పెద్దగా అయితే జూమ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఈ ఫోటో కొంచెం ముందుకైతే జరుపుకుని ఇంకొక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ లేయర్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే చేసుకోవాలి. జూమ్ ఆప్షన్లో కాదు ఎవరిని యాడ్ చేసేది. సో మర్చిపోయాను, రిమూవ్ అయితే చేసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకోవాలి. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో, దానికి కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఈ ఫోటో ఎండింగ్ లేయర్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ దీనికైతే కిందికైతే జరుపుకోండి ఫోటోని. ఈ విధంగా అయితే కిందికైతే జరుపుకోవాలి. సో ఈ విధంగా కిందికైతే జరుపుకోండి. సో జరుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే కింది నుంచి పైకి అయితే ఫోటో అయితే రివీల్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఎండింగ్ పాయింట్లోకి వచ్చేసుకొని ఈ ఫోటోని అయితే కొంచెం ముందుకైతే కొంచెం పైకైతే స్క్రోల్ చేసుకునే విధంగా లైట్గా పైకైతే స్క్రోల్ చేసుకునే విధంగా సో ఫోటో అనేది మనకి చిన్నగా పైకైతే రివీల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో కంప్లీట్ అయిన తర్వాతకి సో ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి చిన్నగా అయితే ఫోటో. సో ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే చేసుకోండి. సో స్టార్టింగ్ వచ్చిన తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన ఆరో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ కింద చూసుకుంటే మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.